ఒకసారి రక్షణ పొందితే ఎప్పటికీ రక్షణలోనే ఉంటామా? వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. దిస్ ఈస్ ఎ హాట్ క్వశ్చన్ మెనీ క్రిస్టియన్స్ హ్యావ్. లెట్స్ డైవ్ ఇన్. చాలా మంది ఇలా అనుకుంటారు, వన్స్ యూ యాక్సెప్ట్ జీసస్ దెన్ నో మ్యాటర్ హౌ యూ లివ్ యూ ఆర్ ఆల్వేస్ సేవ్డ్. సౌండ్స్ కంఫర్టింగ్, రైట్? బట్ ఈజ్ ఇట్ రియల్లీ బైబిలికల్? బైబుల్ చెప్తోంది రక్షణ అనేది పనుల వల్ల కాదు, అది దేవుని వరం. ఎఫెసియన్స్ 2:8-9 వరకు చూడవచ్చు. సో ఎస్, వెన్ జీసస్ సేవ్స్ హీ సేవ్స్ కంప్లీట్లీ. బట్ అదే సమయంలో యోహాను 15లో యేసు చెబుతున్నాడు, నేను ద్రాక్షావల్లి, మీరు కొమ్మలు, నాలో ఉండకపోతే మీరు ఫలమిచ్చలేరు. అంటే మనం ఆయనలో కనెక్టెడ్గా ఉండాలి, లేకపోతే జీవితం డ్రై అయిపోతుంది. థింక్ అబౌట్ యువర్ వైఫై. ఒకసారి లాగిన్ అయితే ఆన్లైన్లో ఎప్పుడూ ఉంటామా? లేదు. యు మస్ట్ స్టే కనెక్ట్ అయ్యి ఉంటేనే దెన్ ఇంటర్నెట్ వర్క్స్. అలాగే యేసుతో రిలేషన్షిప్ కూడా అదే. వన్స్ యు ఆర్ కనెక్టెడ్, మీరు ఆయనలో ఉండాలి, అప్పుడే రక్షణ వస్తుంది. సో డస్ ఇట్ మీన్ రక్షణ పోతుందా? నాట్ ఎగ్జాక్ట్లీ. నిజమైన విశ్వాసి తన జీవితంలో మార్పు చూపిస్తాడు. దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. హెబ్రూ 13:5లో మనం చూడవచ్చు. కానీ మనం కూడా ఆయనలో ఉండాలని ఎంచుకోవాలి. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ ఇస్ ట్రూ. కానీ అది ఒక లేజీ లైసెన్స్ టు సిన్ కాదు, అది ఒక కాలింగ్ టు లివ్ ఇన్ క్రిస్ట్ డైలీ. మరి ఇది మాత్రం గుర్తుంచుకోండి, రక్షణ అనేది గిఫ్ట్ ఆఫ్ గాడ్. రక్షణలో ఉండడం, యేసుతో కనెక్షన్ మెయింటైన్ చేయడం. సో ఒకసారి రక్షింపబడితే ఎప్పటికీ రక్షణలో ఉండగలము, యాజ్ లాంగ్ యాజ్ వీ స్టే రూటెడ్ ఇన్ క్రైస్ట్. నౌ ఐ వాంట్ టు ఆస్క్ యూ, what do you think? Once saved, always saved? Drop your thoughts in the comments and don't forget to like, share and subscribe for more faith-based content.